ప్రభుత్వము కడప నగరంలో శాశ్వత నీటి పరిష్కారం కోసమని తలపెట్టినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది కడప నగర ప్రజల దాహార్తి తీర్చడానికి కానీ స్వచ్ఛమైన నీటిని అందించడం కోసం కానీ తలపెట్టినటువంటిది కాదు. ఇది కేవలం అధికార పార్టీ నేతల యొక్క జోబులు నింపుకోవడానికి తప్ప మరొకటి కాదు. అట్లా అనుకున్నప్పుడు గతంలో 2008-2009 సంవత్సరంలో తలపెట్టినటువంటి సోమశిల బ్యాక్ వాటర్ ద్వారా ఇటు కడప నగర ప్రజల దాహార్తి తీర్చడానికి యోగ్యమైన యూనివర్సిటీ తర్వాత లేపాక్షి నాలెడ్జ్ సిటీ వరకు తీసుకొని పోయేటువంటి స్కీములో భాగంగా దాదాపు 25 కోట్ల విలువ చేసేటటువంటి పైప్ లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆ పనులన్నీ పూర్తిగా పక్కన పెట్టి ఈరోజు తిరిగి బ్రహ్మం సాగర్ నుంచి అంటే దాదాపు కడప నగరానికి 60-70 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బ్రహ్మం సాగర్ నుంచి పైప్ లైన్ వేసి ఇక్కడికి తీసుకొని వచ్చి వాటిని శుద్ధి చేసి ప్రజలకు అందిస్తామనేటువంటిది. దానికోసము కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి 30% నిధులు, రాష్ట్ర ప్రభుత్వం 60% నిధులు కలిపి మొత్తం ఈ ప్రాజెక్టు నిర్మాణానికి 826 కోట్లను నీళ్లలాగా ఖర్చు పెట్టడానికి, జోబులు నింపుకోవడానికి కావలసినటువంటి కార్యాచరణను భారత కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది, వ్యతిరేకిస్తూ ఉంది. నిజంగా పాలక ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇవాళ గాలేరు నగరి పూర్తి అయితే గుర్రంగుంపు తాండ వరకు గ్రావిటీ పైన నీళ్ళు వస్తాయి. అక్కడి నుంచి ఏ రూపంలో అయినా కూడా కడప నగరానికి నీళ్ళు అందించవచ్చు. అట్లే గండికోట నుంచి మేలవరం నుంచి నీళ్లు వదిలినా కూడా ఇవాళ ఆదినిమాయపల్లి ఆనకట్టకు నీళ్ళు వస్తాయి. ఇంకోవైపు ఎగువ నుంచి వచ్చేటటువంటి నీళ్లను కూడా ఏ రూపంలో అయినా కూడా తీసుకురావడానికి ఆస్కారం ఉంటుంది. అట్లా కాకుండా కేవలము పనుల కోసం, డబ్బుల కోసము, ఈ కమిషన్ల కోసం కక్కుర్తిపడి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం అనేటువంటి చాలా దుర్మార్గమైనటువంటిది. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేసి ఈ స్కీమును మార్పులు చేసి సోమశిల బ్యాక్ వాటర్ ద్వారా స్కీమును ఏర్పాటు చేసి ప్రజాధనాన్ని వేరొక రూపంలో కడప నగరంలో ఎప్పుడో తాతల కాలం నాటు వేసినటువంటి పైప్ లైన్ ఉంది. అమృత్ స్కీమ్ కింద ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇస్తామని చెప్పినటువంటి, ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరుని అందిస్తామని చెప్పినటువంటి పెద్ద మనుషులు ఇవాళ చాలా కాలనీలలో 3 ఇంచ్ పైపులు ఉన్నాయి, 30 కుళాయి కనెక్షన్లు ఉన్నాయి. అంటే 3/4 ఇంచ్ పైపులు ఉన్నటువంటి ఈ కుళాయి కనెక్షన్లు 3 ఇంచ్ పైపు ఏ విధంగా సపోర్ట్ చేస్తుందో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇటువంటి దానికి వెచ్చించండి. ఇంకా అదనంగా ఓవర్ హెడ్ ట్యాంక్స్ పెట్టండి, స్లమ్స్ లో అడిషనల్ ట్యాంక్స్ పెట్టండి. ఆ విధమైనటువంటి వాటికి వినియోగించాలి తప్ప ఉపరాగా డబ్బులను దుర్వినియోగం చేయడం అనేటువంటి సమంజసం కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.